ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వం చాలా పేదరికంలో, అప్పటికి డబ్బు లేదు ప్రభుత్వానికి. అయితే గవర్నమెంట్కి సంబంధించిన అందరూ, నెహ్రూ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఏకీభవించి దేశం ఇంత దారిద్ర్య రేఖలో ఉండడానికి కారణమేమి అని విచారించినప్పుడు, విద్య లేకపోవడం, మన దేశంలో చాలామందికి చదువు లేకపోవడం వల్ల దేశ పురోభివృద్ధి కుంటుపడుతూ ఉంది. కాబట్టి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా అని అందరూ మాట్లాడుకున్నారు. అప్పుడు అయితే ప్రతి గ్రామంలో స్కూళ్ళు, అప్పుడు స్కూళ్ళు లేవు, మీకు తెలుసో తెలీదో. ఒకప్పుడు పుత్తూరులో హై స్కూల్ కూడా లేదు. ఎందుకంటే అప్పుడు 5వ తరగతి వరకు మాత్రమే ఉండింది. అయితే ఇంగ్లీష్ చదువుకోవాలా, హైయర్ స్టడీస్ అంటే హై స్కూల్కి పోవాలంటే తిరుత్తణిలో మాత్రమే హై స్కూల్ ఉండింది. అలాంటి రోజుల్లో మన గ్రామం ప్రఖ్యాత శల్య వైద్యులైన కీర్తిశేషులు సుబ్బరాజు గారు ఇక్కడ నుంచి రోజు ట్రైన్కు తిరుత్తణికి వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చేవారు. ఆయన ఎంతవరకు చదివినారంటే ఈఎస్ఎల్సి అనేవాళ్ళు. అప్పుడు 8వ తరగతిని ఈఎస్ఎల్సి, 11వ తరగతిని ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు. కాబట్టి ఆ ఈఎస్ఎల్సి ఆయన మాత్రమే పోయి, ఎందుకంటే ఆయన కొంచెం ఆర్థికంగా వాళ్ళ మామగారు సహాయంతో రోజు రైల్లో పాస్ తీసుకొని రోజు తిరుత్తణికి వెళ్ళి చదివేవాళ్ళు.